జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నానమ్మ, మా నాన్నగారికి నువ్వు రక్తం పంచితే మా నాన్నగారు నాకు రక్తం పంచారు. ఇన్నాళ్ళకి నా రక్తాన్ని నీకు పంచి నా పుట్టింటి రుణం తీసుకుంటున్నాను. ఒరే పులి, ఆ ముసల్దాని చావు వార్త విందామంటే ఇంకా ఎలాంటి వార్త రాలేదేంట్రా? అదిగోనమ్మా, మీరు ఎదురు చూస్తున్న వార్త వచ్చేసింది. అమ్మ చిట్టమ్మా, ఎలా ఉందమ్మకి? ఏట్ కాలేదు బాబాయ్. ఇంకో 10 నిమిషాల్లో ఆపరేషన్ మొదలెడతారు. నాన్నమ్మ క్షేమంగా తిరుగుతుంది. నువ్వే టెన్షన్ పడకు. భగవంతుడా, ఎలాగైనా మా అమ్మని బ్రతికించు స్వామి. ఒరే పులి, ఏదో శుభవార్త అనుకుంటే మళ్ళీ దుర్వార్త వినాల్సొచ్చిందేంట్రా? ఏమోనమ్మా, తమరి ముఖం మీద అదృష్టం అనే రాత ఆ దేవుడు రాసినట్టు లేడమ్మా. నోరు ముయిరా చెత్తదవా. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, మా నాన్నమ్మకి ఎలా ఉందండి? కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఆపరేషన్ సక్సెస్. ఇంకా సేపట్లో ఆవిడ స్పృహలోకొస్తారు. ఒకప్పటిలాగా ఆవిడ కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. ఆవిడ స్పృహలోకొచ్చిన మరుక్షణం కదలగలరు, మాట్లాడగలరు. గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోగలరు. షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. బాబాయ్, విన్నావు కదా, నాన్నమ్మ తిరిగి మామూలు మనిషి అవుతుందంట బాబాయ్. ఎప్పటిలాగే మాట్లాడగలదంట, ఎప్పటిలాగే నడవగలదంట, ఎప్పటిలాగే మనందరితో కలిసి ఆనందంగా ఉండగలదంట. అవును చిట్టమ్మా, ఆ దేవుడు కరుణించాడు, నన్ను అనుగ్రహించాడు. అందుకే మా అమ్మని తిరిగి మామూలు మనిషిని చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.